హాయ్ ఫ్రెండ్స్, 8th క్లాస్ సోషల్ స్టడీస్ సెకండ్ లెసన్ రీడింగ్. సూర్యుడు శక్తి వనరు. మనము నివసిస్తున్న భూమిపై ఎంతో వైవిధ్యత ఉంది. గత తరగతులలో మనము వైవిధ్యతలోని కొన్ని అంశాలైన సముద్రాలు, ఖండాలు, పర్వతాలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, అధిక తక్కువ వర్షపాతం గల ప్రాంతాలు మొదలైనవి చూసాము. ఈ పాఠంలో మనము మరొక రకం వైవిధ్యత గురించి తెలుసుకుందాము. అయితే మనము దీనిని చూడలేము, కానీ అనుభూతి చెందగలము. ఇది ఉష్ణోగ్రతలలో వైవిధ్యత. ఉదయం చల్లగా ఉండి రోజు గడుస్తున్న కొద్దీ వేడెక్కటం, రాత్రికి తిరిగి చల్లబడటం మీరు గమనించి ఉంటారు. అదేవిధంగా సంవత్సరంలో కొన్ని నెలలు చాలా వేడిగాను, మరికొన్ని నెలలో చల్లగాను ఉండటం కూడా మీరు గమనించి ఉంటారు. ఒక ప్రదేశంలోని ఉష్ణోగ్రతలలో తేడా ఉంటుంది. భూమి మీద ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి కూడా ఉష్ణోగ్రతలలో తేడా ఉంటుంది. కొన్ని ప్రాంతాలు వేడిగా ఉంటే కొన్ని ప్రాంతాలు చాలా చలిగా ఉండి సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటాయి. సంవత్సరం పొడవునా వేడిగా ఉండే భూమధ్య రేఖ ప్రాంతాల గురించి మీరు చదివారు. చాలా చలిగా ఉండే ధ్రువ ప్రాంతాల గురించి మీరు తర్వాత పాఠాలలో చదువుతారు. రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలు గాలులను, వానలను ప్రభావితం చేస్తాయి. ఒక ప్రదేశంలో పడే వర్షపాతం కొంతవరకు రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతల తేడాలపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత, వర్షపాతం జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. సూర్యరశ్మి, నీటిపై ఆధారపడి చెట్లు, జంతువులు బతుకుతాయి. చాలా కొద్ది రకాల చెట్లు మాత్రమే వేడిగా ఉండే ప్రాంతాలలో పెరుగుతాయి. చలిగా ఉండే ప్రాంతాలలో మరికొన్ని రకాల చెట్లు పెరుగుతాయి. బాగా చలిగా ఉండే ప్రాంతాలలో ఏ చెట్లు పెరగవు. ఈ విధంగా వృక్ష, జంతుజాలాలలో వైవిధ్యత ఉంటుంది. ఈ అధ్యాయంలో ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో ఉష్ణోగ్రతలలో గల తేడాల గురించి తెలుసుకుందాము. మీరు నివసించే ప్రాంతం కంటే భిన్నమైన వాతావరణం ఉండే ప్రదేశానికి ఎప్పుడైనా వెళ్ళారా? తరగతి గదిలో వివరించండి. భూమి మీద వేడిమికి సూర్యుడు కారణమని మీకు తెలుసు. అయితే ఈ వేడిమి ఉదయం నుంచి సాయంత్రానికి కాలాలను బట్టి, ప్రదేశాలను బట్టి మారటానికి కారణం ఏమిటి? ఇక్కడ ఉష్ణోగ్రతలలో కొన్ని తేడాలను ఇచ్చాము. వీటికి కారణాలను ఊహించి తరగతి గదిలో చర్చించిన తర్వాత ముందుకు వెళ్ళండి. ఉదయం పూట చల్లగాను, మధ్యాహ్నం వేడిగాను ఉంటుంది. వేసవిలో వేడిగాను, శీతాకాలంలో చలిగాను ఉంటుంది. కొండలపై చల్లగాను, మైదాన ప్రాంతంలో వేడిగాను ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో వేడిగాను, ధ్రువ ప్రాంతంలో చలిగాను ఉంటుంది. సూర్యుని కిరణాలు, సౌరశక్తి. భూమి ఉపరితలంపై శక్తికి సూర్యుడు మూల వనరు. సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రం. కాంతి, వేడిమి రూపంలో అది శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. హరిత గృహాలు. మొక్కలకు అనువైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించటం ద్వారా అన్ని చోట్ల పంటలు పండించటానికి మానవులు ప్రయత్నించటం ఆసక్తికరంగా ఉంటుంది. బాగా చలిగా ఉండే ప్రదేశాలలో హరిత గృహాలు నిర్మించి కూరగాయలు, పళ్ళు పండిస్తున్నారు. హరిత గృహాల గోడలు పారదర్శకంగా ఉండి ఎండను లోపలికి రానిస్తాయి, కానీ బయటకు వెళ్ళనివ్వవు. వరికి అనువుగా మడులు కట్టి సాగునీరు ఇచ్చి నీటిని నిల్వ కడతారు. చిత్రం 2.1 మొక్కల కోసం కృత్రిమ పరిసరాల ఏర్పాటు.
సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే ఈ శక్తిని సౌర వికిరణం అంటారు. ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించటాన్ని వికిరణం అంటారు. సూర్యుడి నుంచి మనకు శక్తి సూర్యకిరణాల రూపంలో వస్తుంది. ఈ శక్తిలో కొంత భాగాన్ని మనము కాంతి, వేడిమి రూపంలో చూడగలము లేదా అనుభూతి చెందగలము. అయితే అతినీల లోహిత కిరణాలు, దృశ్యకాంతి కారణాలు, పరారుణ కారణాలు వంటి రూపాలలో కూడా సూర్యుడి నుంచి మనకు శక్తి వస్తూ ఉంటుంది. దీనిని మనము చూడలేము, అనుభూతి చెందలేము. సంవత్సరం పొడవునా అలాగే ప్రతి సంవత్సరం సూర్యుడి నుంచి వెలువడే శక్తి దాదాపు ఒకే మోతాదులో ఉంటుంది. మరి భూమి మీద ఉష్ణోగ్రతలలో తేడాలకు కారణాలు ఏమిటి? భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని సౌరపుటం, ఇన్సోలేషన్ అంటారు. భూమి వాతావరణంలోకి ప్రవేశించే సౌరశక్తిలో చాలా తక్కువ మాత్రమే భూమి ఉపరితలాన్ని చేరుకుంటుంది. ఎందుకనగా సౌరశక్తిలో 3వ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం, కాంతిని అద్దం పరావర్తనం చేసినట్లు చెందుతుంది. మరికొంత శక్తి వాతావరణపు పైపొరలలో చెల్లాచెదురవుతుంది, గ్రహించబడుతుంది. సూర్యుడి నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాల వంటి ప్రమాదకరమైన కిరణాలు నేలను చేరుకోవు. ఈ కారణం వల్లనే భూమిపై జీవనం సాధ్యమయ్యింది. సౌరశక్తిలో కొంత భాగాన్ని వాతావరణంలోని మబ్బులు, పొగ, ధూళి పరావర్తనం చేస్తాయి లేదా గ్రహిస్తాయి. మబ్బుగా ఉన్న రోజుల్లో అంత వేడిగా ఉండకపోవడం మీరు గమనించి ఉంటారు. సౌర వికిరణం, రేడియేషన్, సూర్యపుటము, ఇన్సోలేషన్ మధ్య తేడాలను పేర్కొనండి. పొగ, ధూళితో వాతావరణం మరింత కలుషితమైతే ఏమవుతుంది? సూర్యుని కిరణాలు, భూమి ఉపరితలము. సూర్యకిరణాలు భూమిని చేరుకున్న తర్వాత కూడా ఉపరితలమంతటా ఒకే రకంగా వేడి కలిగించవు. భూమి ఉపరితలం వంపుగా ఉండటమే దీనికి కారణం. దీనిని అర్థం చేసుకోవటానికి ఇక్కడ ఇచ్చిన 2 చిత్రాలను చూడండి. ఈ చిత్రాలను చూస్తే భూమి ఉపరితలం వంపు కారణంగా భూమధ్యరేఖ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో పడేటంత సౌరశక్తి భూమధ్యరేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి వెళ్తుంటే ఎక్కువ విస్తీర్ణంలో పడుతుంది. అందుకే ధృవాల దగ్గర కంటే భూమధ్యరేఖ వద్ద వేడిగా ఉంటుంది. భూమధ్యరేఖ వద్ద సూర్యుని కిరణాలు లంబ 90 డిగ్రీల కోణంలో పడుతుండగా ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ ఏటవాలుగా పడుతుండటం మీరు గమనించి ఉంటారు. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని పతన కోణం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. భూమి ఉపరితలం పైకి వచ్చే సౌరశక్తిని పతన కోణం ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవటానికి దిగువ పట్టిక చూడండి. చిత్రం 2.2 సూర్యపుటము, భూ వికిరణం. భూమధ్య రేఖ 0 డిగ్రీలు వద్ద 100 యూనిట్ల సూర్యపుటము చేరినట్లయితే 45 డిగ్రీల వద్ద ఉత్తర జపాన్ 75 యూనిట్లు అందుతుంది. 66.5 డిగ్రీల వద్ద ధ్రువ మండలం 50 యూనిట్లు అందుతుంది. 90 డిగ్రీల వద్ద ఉత్తర దక్షిణ ధృవాలు 40 యూనిట్లు అందుతుంది. సూర్యకిరణాలు ఎక్కడ ఎక్కువ ఏటవాలుగా పడతాయి? జపాన్లోన ఉత్తర ధ్రువం వద్ద. సూర్యకిరణాల సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? తెలంగాణలోన, రాజస్థాన్లోన. భూమి గుండ్రంగా కాకుండా బల్లపరుపుగా ఉంటే జపాన్ ఎక్కువ వేడి ఎక్కుతుందా?
భూమధ్యరేఖ ప్రాంతమా లేక రెండు సమంగా వేడెక్కుతాయా? గ్లోబును చూసి ఏ ప్రదేశాలు ఎక్కువ వేడిగా ఉంటాయో, ఏ ప్రదేశాలు చల్లగా ఉంటాయో చెప్పండి. చిత్రం 2.3 సూర్యకిరణాల పతన కోణం. సూర్యకిరణాలు తక్కువ దూరం, వాతావరణం, భూమధ్యరేఖ, భూమి. భూమధ్యరేఖ ప్రాంతం వద్ద సూర్యకిరణాలు ఎక్కువ సాంద్రత తీవ్రతలో పడిన సాధారణంగా అక్కడ మధ్యాహ్నం నుంచి మబ్బుగా ఉండి నేల మీదికి తక్కువ సూర్యకిరణాలు పడతాయి. కాబట్టి భూమధ్యరేఖ ప్రాంతం కంటే దానికి ఉత్తర దక్షిణ ప్రాంతం వేడిగా ఉంటుంది. అయితే ఇంతటితో అయిపోలేదు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్న సంవత్సర కాలంలో పతన కోణాలు నిరంతరం మారుతూ ఉంటాయి. దీని కారణంగా ఉత్తర భాగంలో నవంబర్, డిసెంబర్ నెలలో పతన కోణం పెరుగుతుంది. మే, జూన్ నెలలో తగ్గుతుంది. తర్వాత పాఠంలో దీని గురించి మరింత తెలుసుకుంటాము. భూమి, నీటి ఉపరితలంపై తేడాలు. భూమి మీద, సముద్రాల మీద ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉంటుంది. సముద్రాల మీద, ఖండాల మీద ఉష్ణోగ్రతలు కొలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. భూమి వేడిమిని బాగా ప్రసరింపచేస్తుంది, కానీ నీరు అలా కాదు. భూమి చాలా త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది. ఇందుకు విరుద్ధంగా సముద్రాలు వేడెక్కటానికి, చల్లబడటానికి చాలా సమయం తీసుకుంటాయి. భూమి, సముద్రం వేడెక్కటంలో తేడా ఎందుకు ఉంది? పేజీ 44లో చూపిన పటంలో ముదురు గోధుమ రంగు ఉన్న ప్రాంతాలు చాలా ఎక్కువ వేడిని, నీలం రంగు ఉన్నవి చాలా తక్కువ వేడిని పొందుతాయి. వాతావరణం వేడెక్కటం. మన చుట్టూ ఉన్న వాతావరణం లేదా గాలి సూర్యకిరణాల వల్ల నేరుగా వేడెక్కదంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. కిరణాల వల్ల వేడెక్కకుండా వాతావరణం వాటిని వెళ్ళనిస్తుంది. సూర్యకిరణాలు ముందుగా భూమిని వేడెక్కిస్తాయి. ఆ తర్వాత భూమి నుంచి వేడి వికిరణం చెందుతూ మన చుట్టూ ఉన్న గాలి వేడెక్కుతుంది. అందుకే భూమికి దగ్గర ఎక్కువ వేడిగా ఉండి వాతావరణంలో పైకి వెళ్తున్న కొద్దీ చల్లగా ఉంటుంది. ఉష్ణ సమతుల్యత. సూర్యుడి నుంచి భూమి పొందే వేడి వివిధ పద్ధతుల్లో తిరిగి వికిరణం చెందుతుంది. మూడవ వంతు వేడి వెంటనే తిరిగి ఆకాశంలోకి పరావర్తనం చెందుతుంది. మిగిలినది ముందుగా భూమిని వేడెక్కించి తర్వాత వాతావరణాన్ని వేడెక్కించటం ద్వారా తిరిగి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. సూర్యుడి నుంచి వికిరణమయ్యే ఈ మొత్తం వేడిమి ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. ఈ మొత్తం వేడిమి తిరిగి పూర్తిగా వికిరణం చెందకపోతే భూమి మీద ఉండిపోయే వేడిమి రోజురోజుకి పెరుగుతూ భూగోళం మరింత వేడెక్కుతూ ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా భూమి పొందుతున్న వేడిమి కంటే ఎక్కువ వికిరణం జరిగితే అది రాను రాను చల్లగా మారిపోతుంది. కనుచూపు మేరకు చదునుగా ఉండే ప్రాంతాన్ని ఎక్కడైనా చూసారా? ప్రతి చోట భూమి ఎత్తు పల్లాలతో, వాలులతో కనబడుతుంది. ఈ కారణం వల్ల భూమికి అందే సౌరశక్తిలో తేడా ఉంటుంది. చదును భూమి ఎక్కువ వేడెక్కుతుందా లేక వాలుగా ఉన్న భూమి? పర్వతం ముఖానికి ఉన్న రెండు వాలులు ఒకే మోతాదులో సూర్యకిరణాలను పొందుతాయా? దానికి కారణాలు ఏమిటి? బొగ్గు పులుసు వాయువు, కార్బన్ డయాక్సైడ్ వంటి కొన్ని వాయువులు భూ వికిరణాన్ని అడ్డుకుంటాయి. డీజిల్, పెట్రోల్ వంటి వాటి వినియోగం పెరగటం, అడవులు నరికివేయటం వల్ల వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు పెరుగుతుంది. వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు శాతం పెరిగితే భూ వికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనినే భూగోళం వేడెక్కడం అంటారు.
ప్రపంచ సగటు సంవత్సరిక ఉష్ణోగ్రత. చదరపు మీటర్కు 1 నిమిషంలో సెల్సియస్ ఉష్ణోగ్రత. వాతావరణ ఉష్ణోగ్రత. తరగతి గదికి సెల్సియస్ ఉష్ణ మాపకం థర్మామీటర్ తీసుకురండి. ఉష్ణమాపకం ఎంత ఉష్ణోగ్రత చూపిస్తుందో రాసుకోండి. ఇది మీ తరగతి గదిలోని వాతావరణ ఉష్ణోగ్రత. వేర్వేరు ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి ఈ క్రింద పేర్కొన్న వాటి ఉష్ణోగ్రతలు కొలవండి. కొలవటానికి ముందు వాటి ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో ఊహించి అంచనా వేయండి. 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 110 డిగ్రీల సెల్సియస్ వరకు కొలవగల ఉష్ణమాపకం ఉపయోగించటం మంచిది. ఇటువంటి ఉష్ణమాపకం ఉపయోగించి మరుగుతున్న నీళ్లు, వేడిగా ఉన్న టీ ఉష్ణోగ్రతలను కొలవండి. ప్రతి నెలలో ఒక వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు కొలిస్తే వేసవి, శీతాకాలం, వానాకాలాల్లో జరిగే ఉష్ణోగ్రతల మార్పులు తెలుసుకోవచ్చు. రాబోయే వారం రోజుల పాటు ప్రతిరోజు ఒకే ప్రదేశం, ఒకే సమయంలో ఉష్ణోగ్రత, వాతావరణ ఉష్ణోగ్రతలు తీసుకోండి. ఇందుకు నీడలో ఉండే ప్రాంతాన్ని ఎన్నుకోండి. ప్రతిరోజు ఉష్ణోగ్రత కొలవటానికి ముందు దానిని ఊహించి అంచనా వేయండి. వీటిని ఒక పుస్తకంలో నమోదు చేయండి. ఉష్ణమాపకం. ఇలా వారం రోజుల పాటు వేర్వేరు నెలల్లో ఉష్ణోగ్రతలు నమోదు చేయండి. మీరు నమోదు చేసిన వారం రోజుల ఉష్ణోగ్రతల సగటును కనుక్కోండి. వివిధ వారాల ఉష్ణోగ్రతలలో తేడాల గురించి చర్చించండి. అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు. భూమికి చేరుకున్న అత్యంత ఎక్కువ, అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలను శాస్త్రజ్ఞులు నమోదు చేశారు. 1922 జూలైలో లిబియా, ఆఫ్రికాలోని అజిజియాలో అత్యధిక ఉష్ణోగ్రత అయిన 47.8 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు చేశారు. అదేవిధంగా అంటార్కిటికాలోని ఓస్టాక్ కేంద్రంలో 1983 జూలైలో అత్యంత తక్కువగా -89.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నమోదు చేశారు. ఉష్ణోగ్రత -5 డిగ్రీల సెల్సియస్ లేదా -89 డిగ్రీల సెల్సియస్ ఉండటం అంటే ఏమిటో మీకు తెలుసా? నీళ్లు 100 డిగ్రీల సెల్సియస్కి చేరితే మరుగుతాయని, 0 డిగ్రీ సెల్సియస్కి చేరితే గడ్డకడతాయని మీకు తెలిసి ఉండాలి. 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో -273.16 డిగ్రీల సెల్సియస్ అత్యల్పమైనది. ఉష్ణోగ్రత ఇంతకంటే తగ్గదు. ఉష్ణోగ్రతలు 0 కంటే తగ్గితే ఇన్ని డిగ్రీల మైనస్ అంటారు. కింద ఉన్న సంఖ్యరేఖను చూడండి. ఈ సంఖ్యరేఖపై గుర్తించిన ధన, రుణ సంఖ్యలను గమనించండి. వీటి ఆధారంగా దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయండి. -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7. సంఖ్యారేఖ. ఏ ఉష్ణోగ్రత ఎక్కువ? 5 డిగ్రీల సెల్సియస్ లేక -5 డిగ్రీల సెల్సియస్? ఈ రెండు ఉష్ణోగ్రతలలో దేని దగ్గర మనకు ఎక్కువ చలిగా అనిపిస్తుంది? -5 డిగ్రీల సెల్సియస్ నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు ఎన్ని డిగ్రీల తేడా ఉంది? కింద పేర్కొన్న ఉష్ణోగ్రతలను క్లుప్తంగా రాయండి. 0కి దిగువన 88 డిగ్రీల సెల్సియస్, నీరు గడ్డ కట్టుకోవడానికి 38 డిగ్రీల సెల్సియస్ ఎగువన, నీరు
గడ్డ కట్టుకోవడానికి 32 డిగ్రీల సెల్సియస్ దిగువన. ఈ రోజున మీ తరగతి గదిలో ఉష్ణోగ్రతని కొలిచారా? 0కి దిగువన 88 డిగ్రీల సెల్సియస్ అంటే మీరు కొలిచిన ఉష్ణోగ్రత కంటే ఎంత తక్కువ? మనిషి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ ఉంటే మనిషి సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎంత ఎక్కువ ఉన్నట్టు? ఉష్ణోగ్రత -5 డిగ్రీల సెల్సియస్ ఉంటే మనిషి సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎంత తక్కువ ఉన్నట్టు? మీ ఉష్ణోగ్రతలను ఎక్కువ నుంచి తక్కువకు క్రమంలో రాయండి. 12 డిగ్రీల సెల్సియస్, -16 డిగ్రీల సెల్సియస్, 29 డిగ్రీల సెల్సియస్, 0 డిగ్రీ సెల్సియస్, -4 డిగ్రీల సెల్సియస్. పైన ఇచ్చిన ఉష్ణోగ్రతలలో దేని దగ్గర అన్నింటికంటే ఎక్కువ వేడిగా ఉంటుంది? పైన ఇచ్చిన ఉష్ణోగ్రతలలో దేని దగ్గర అన్నిటికంటే ఎక్కువ చలిగా ఉంటుంది? చిత్రం 2.4 ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే కారకాలు. ఉష్ణోగ్రతలను నమోదు చేయటం. 6 గరిష్ట కనిష్ట మాపకం ఉపయోగించి ఒక రోజుల్లో అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను నమోదు చేయండి. ఒక రోజున అత్యధిక అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదయ్యాయో చూడండి. ఇలా నెల రోజులు చేసిన తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలను రాసి ఆ ప్రదేశానికి సగటు గరిష్ట ఉష్ణోగ్రత ఎంతో తెలుసుకోండి. గరిష్ట ఉష్ణోగ్రతలన్నింటినీ కూడి నెలలోని రోజులతో భాగించాలి. ఈ విధంగా ఆ ప్రాంతానికి ఒక నెలలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత, సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు. పట్టిక 1. హైదరాబాదు నెలసరి సగటు ఉష్ణోగ్రత. గ్రాఫ్ 1. హైదరాబాదు నెలసరి సగటు ఉష్ణోగ్రతలు. పట్టిక 1లోని వివరాలను ఉపయోగించుకొని అదే గ్రాఫ్లోనే హైదరాబాదుకు నెలవారీగా సగటు కనిష్ట ఉష్ణోగ్రతల రేఖను గీయండి. మీ అవగాహన కోసం గరిష్ట ఉష్ణోగ్రతల రేఖ గీయబడింది. మొదటి 2 నెలల కనిష్ట ఉష్ణోగ్రత గ్రాఫ్ నందు చూపబడినది. పైన ఇచ్చిన గ్రాఫ్ పట్టిక 1 పరిశీలించి హైదరాబాద్కు సంబంధించి కింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. హైదరాబాద్లో నవంబర్లో ఎంత చలిగా ఉంటుంది? 17. హైదరాబాద్లో ఏ నెలలో గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది? మే. సంవత్సరంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, అతి తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతకి మధ్య తేడా ఎంత? 24. హైదరాబాద్లో బాగా వేడిగా ఉండే 3 నెలలు ఏవి? మే, ఏప్రిల్, మార్చ్. బాగా చలిగా ఉండే 3 నెలలు ఏవి? డిసెంబర్, జనవరి, నవంబర్. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి. హైదరాబాద్లో జనవరిలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత ఎంత? 28. జూన్ నుండి డిసెంబర్ వరకు హైదరాబాద్లో సగటు కనిష్ట ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంది. సగటు గరిష్ట ఉష్ణోగ్రత కూడా తగ్గుతూ ఉందా? అవును. మే నెలలో గరిష్ట కనిష్ట సగటు ఉష్ణోగ్రతలలో తేడా ఎంత? 13. ఆగస్టు నెలలో గరిష్ట కనిష్ట సగటు ఉష్ణోగ్రతలలో తేడా ఎంత? 8. పై 2 ప్రశ్నలకు మీ సమాధానాల ఆధారంగా గరిష్ట కనిష్ట సగటు ఉష్ణోగ్రతల తేడా హైదరాబాద్లో వేసవిలో ఎక్కువగా ఉందా లేక వానాకాలంలో ఎక్కువగా ఉందా? వివిధ ప్రాంతాల ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. వేరువేరు ప్రాంతాల ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయని మీకు తెలుసు. ఈ విధంగా ఉష్ణోగ్రతలలో
తేడాలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కొన్ని కారణాలను పరిశీలిద్దాము. సముద్రానికి దగ్గరగా దూరంగా ఉన్న ప్రాంతాల మధ్య సాధారణంగా ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. కొండపైన కొండ కింద ఉష్ణోగ్రతలలో తేడాలు ఉంటాయి. భూమధ్యరేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణం చేస్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని మీకు తెలుసు. సముద్ర ప్రభావిత ఖండాంతర్గత శీతోష్ణ స్థితులు. మనము హైదరాబాదు సగటు ఉష్ణోగ్రతలను చూసాము. హైదరాబాదు సముద్రానికి చాలా దూరంలో ఉంది. సముద్రానికి దగ్గరగా ఉన్న పనాజీ, గోవా పట్టణ ఉష్ణోగ్రతలను ఇప్పుడు పరిశీలిద్దాము. పట్టిక 2 పనాజీ నెలసరి సగటు ఉష్ణోగ్రత. గ్రాఫ్ 2లో పనాజీ సగటు గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను గుర్తించారు. పనాజీలో ఏ నెలలో కనిష్ట ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉంది? అది ఎంత? జనవరిలో కనిష్టంగా ఉంది 19. పనాజీలో చాలా వేడిగా ఉండే నెల ఏది? మే, ఏప్రిల్, నవంబర్. ఆ నెలలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత ఎంత? 33. హైదరాబాదు పనాజీల ఉష్ణోగ్రతలను పోల్చి కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. జనవరిలో ఏ ప్రదేశంలో ఎక్కువ చలిగా ఉంటుంది? హైదరాబాద్లో. జూన్లో ఏ ప్రదేశంలో ఎక్కువగా వేడిగా ఉంటుంది? హైదరాబాద్లో. ఏ ప్రదేశంలో సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రత ఇంచుమించు ఒకే రకంగా ఉంటుంది? ఈ క్వశ్చన్కు ఆన్సర్ చేయండి. గ్రాఫ్ 2 పనాజీ నెలసరి సగటు ఉష్ణోగ్రతలు. పనాజీలో సంవత్సరమంతా ఉష్ణోగ్రతలలో తేడా అంత ఎక్కువగా ఎందుకు లేదు? అది సముద్ర తీరాన ఉంది కాబట్టి. సముద్రాన్ని వేడెక్కించటం సూర్యుడికి అంత తేలిక కాదు. సముద్రం మరీ వేడెక్కదు, మరీ చల్లబడదు. కాబట్టి దాని మీద గాలి కూడా మరీ వేడెక్కదు, మరీ చల్లబడదు. కాబట్టి సముద్ర తీరాన ఉండే ప్రదేశాలలో సాధారణంగా సంవత్సరం అంతా శీతోష్ణ స్థితులు ఒకే రకంగా ఉంటాయి. దీనినే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటారు. ఇందుకు భిన్నంగా హైదరాబాదు సముద్రానికి చాలా దూరంగా ఉంది. హైదరాబాద్లో శీతోష్ణ స్థితులు మరీ మారకుండా చేసే సముద్ర ప్రభావం లేదు. వేసవిలో నేల బాగా వేడెక్కిన కారణంగా గాలి కూడా బాగా వేడెక్కుతుంది. శీతాకాలంలో నేల ఉష్ణోగ్రతలు తగ్గటం వల్ల గాలి కూడా బాగా చల్లగా ఉంటుంది. ఇలా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉండటాన్ని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు. అనగా ఉష్ణోగ్రతలలో ఎక్కువ తేడాలు ఉంటాయి. ఎత్తు ఉష్ణోగ్రత. మండు వేసవిలో మైదాన ప్రాంతాలలోని కొంతమంది ఎండల నుంచి తప్పించుకోవటానికి ఊటీ, సిమ్లా వంటి పర్వత ప్రాంత ప్రదేశాలకు వెళ్తుంటారు. ఎత్తుగా ఉండే పర్వతాలలో వేసవి నెలలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. పర్వతాలలో ఎత్తైన ప్రాంతాలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎత్తు ప్రదేశాలకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. ఢిల్లీ, సిమ్లాల నెలవారీ సగటు ఉష్ణోగ్రతలను చూపించే గ్రాఫ్ 3, 4లను చూడండి. ప్రతి నెలలోనూ ఢిల్లీలో కంటే సిమ్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని స్పష్టమవుతుంది. సముద్ర మట్టం నుంచి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉంది. అదే సిమ్లా 2200 మీటర్ల ఎత్తులో ఉంది. సాధారణంగా సముద్ర మట్టం నుంచి ప్రతి 1000 మీటర్ల పైకి వెళితే ఉష్ణోగ్రతలు 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర తగ్గుతాయి. ఎత్తైన కొండలు, పర్వతాలలో తక్కువ ఉష్ణోగ్రతల వల్ల అక్కడ పెరిగే చెట్లు, మొక్కలలో కూడా తేడా ఉంటుంది. గ్రాఫ్ 3 ఢిల్లీ నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు.
గ్రాఫ్ 4 సిమ్లా నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు. ఢిల్లీ కంటే సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? 2200 మీటర్ల ఎత్తు. సముద్ర మట్టం నుంచి రెండు ప్రదేశాల ఎత్తులో గల తేడాల ఆధారంగా ఆ రెండింటి ఉష్ణోగ్రతలలో ఎంత తేడా ఉంటుందో లెక్క కట్టండి. సిమ్లా ఏ నెలలో గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది? అది ఎంత? మే. ఢిల్లీలో ఏ నెలలో గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది? అది ఎంత? మే. సెప్టెంబర్లో సిమ్లాలో సగటు ఉష్ణోగ్రత డిగ్రీ కాగా ఢిల్లీలో ఎంత చెప్పండి. ఏది ఎక్కువ చలిగా ఉంటుంది? జనవరిలో ఢిల్లీలానా లేక జూలైలో సిమ్లానా? విలోమానం. కొన్నిసార్లు ప్రత్యేకించి శీతాకాలం ఉదయాలలో నేల దగ్గర చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. నేలకు దగ్గరగా ఉండి మొక్కల మీద మంచు బిందువులు ద్రవీభవనం కండెన్సేషన్ ఏర్పడుతుంది. పగటి కాలం తక్కువగా ఉన్నందున సూర్యపుటం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండి వికిరణం ఎక్కువగా ఉన్నందువల్ల భూమికి దగ్గరగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. దీనినే విలోమానం అంటారు. ఉష్ణోగ్రత ఇలా ఉండటానికి గల ఇతర కారణాలను ఊహించండి. విలోమానం జరిగితే ఏమవుతుంది? భూమధ్య రేఖకు దగ్గరగా దూరంగా ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు. 7వ తరగతిలో భూమధ్య రేఖ దగ్గర ఉన్న నైజీరియా గురించి, ఉత్తరంగా పైకి ఉన్న ఫ్రాన్స్ గురించి కూడా చదివాము. ఉత్తరంగా ఇంకా పైకి ఉన్న ఆర్కిటిక్ టండ్రా గురించి తర్వాత పాఠాలలో చదువుతాము. ఇండోనేషియా వంటి భూమధ్య రేఖ ప్రాంతంలో సంవత్సరం అంతా వేడిగా ఉంటుందని, అక్కడ శీతాకాలం ఉండదని తెలుసుకున్నాము. భూమధ్య రేఖ నుంచి ఉత్తరంగా కానీ దక్షిణంగా కానీ వెళితే అక్కడ బాగా చలిగా ఉంటుంది. వేసవి చలి కాలాలంటూ వేరుగా ఉంటాయి. భూమధ్య రేఖకు దగ్గరగా దూరంగా ఉన్న ప్రాంతాల ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. పై చిత్రంలో సింగపూర్, షాంఘై, వ్లాడివోస్టాక్లను గుర్తించండి. కింద ఉన్న గ్రాఫ్ 5లో సింగపూర్, షాంఘై, వ్లాడివోస్టాక్ల సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి. సూచికలో ఆ ప్రాంతాల సగటు వార్షిక ఉష్ణోగ్రతలు కూడా ఉన్నాయి. ప్రతి నెల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలన్నింటినీ కూడి ఆ నెలలోని రోజుల సంఖ్యతో భాగించటం ద్వారా ఒక రోజు సగటు ఉష్ణోగ్రత లెక్క కట్టవచ్చు. సింగపూర్ సగటున షాంఘై కంటే వెచ్చగా ఉంటుందా వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ఇటువంటి సమాచారం ఉపయోగపడుతుంది. భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు సాధారణంగా ఎక్కువ వేడెక్కుతాయి. భూమధ్య రేఖకి దూరంగా ఉండే ప్రాంతాలలో సంవత్సరం సగటు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. గ్రాఫ్ 5 సింగపూర్, షాంఘై, వ్లాడివోస్టాక్ల నెలవారీ సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు. సూచిక నగరం వార్షిక సగటు ఉష్ణోగ్రత. వ్లాడివోస్టాక్ 3.9 డిగ్రీల సెంటీగ్రేడ్, షాంఘై 15.3 డిగ్రీల సెంటీగ్రేడ్, సింగపూర్ 27.8 డిగ్రీల సెంటీగ్రేడ్. రేఖా చిత్రపటంలో ఇచ్చిన 3 ప్రదేశాలలో భూమధ్య రేఖకు దగ్గరగా ఏది ఉంది? సింగపూర్. ఆ ప్రదేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత ఎంత? 27.8. అక్కడ శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సాధారణంగా చాలా వేడిగా ఉంటుందా? సింగపూర్లో చలికాలంలో ఉన్నంత వేడిగా
వ్లాడివోస్టాక్లో వేసవిలో ఉంటుందా? జూలైలో సాధారణంగా సింగపూర్లో ఎక్కువ వేడిగా ఉంటుందా? లేక షాంఘైలోనా? రేఖ చిత్రపటంలో చూపించిన 3 ప్రదేశాలలో తీవ్ర ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదైనాయి? షాంఘైలో అత్యంత వేడిగా ఉండే నెల ఏది? మార్చి. అక్కడ సగటు వార్షిక ఉష్ణోగ్రత ఎంత? 15.3 డిగ్రీల సెంటీగ్రేడ్. ఈ ప్రదేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉన్న నెల ఏది? డిసెంబర్. ఉష్ణోగ్రత పటాలు. భారతదేశం చాలా విశాల దేశం. వివిధ ప్రాంతాల ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉంది. ఏ ప్రదేశాలు వేడిగా ఉంటాయో, ఏవి చలిగా ఉంటాయో తెలుసుకోవటానికి ఉష్ణోగ్రత పటాన్ని ఉపయోగించవచ్చు. మీ అట్లాస్లో జనవరి నెలలో సగటు ఉష్ణోగ్రతలు చూపించే భారతదేశ పటాన్ని చూడండి. ఆ నెల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల సగటు లెక్క కట్టడం ద్వారా సగటు ఉష్ణోగ్రత వస్తుంది. ఈ పటంలో భారతదేశాన్ని వివిధ భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగానికి వేరువేరు రంగు ఇచ్చారు. సూచికను చూడటం ద్వారా ఈ భాగాలలో జనవరిలో సగటు ఉష్ణోగ్రత ఎంతో తెలుసుకోవచ్చు. అట్లాస్లోని పటాల ద్వారా ఆ ప్రదేశాల అక్షాంశాలు, జనవరిలో సగటు ఉష్ణోగ్రతలు తెలుసుకోండి. మీకోసం మొదటి అంశం ఇవ్వబడింది. అట్లాస్లోని పటం ప్రకారం భారతదేశంలో జనవరిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ సగటు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాలు ఏవీ లేవు. ఇది సగటు అన్న విషయం గుర్తుంచుకోండి. కొన్ని ప్రదేశాలలో జనవరిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే వేడెక్కే రోజులు కొన్ని ఉంటాయి. అట్లాస్లో పటం చూసి జనవరిలో సాధారణంగా సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఏవో చెప్పండి. ఈ ప్రదేశాలకు ఉత్తరంగా వెళితే జనవరిలో సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? ఉత్తర ప్రాంతంలో శీతాకాలంలో బాగా చలిగా ఎందుకు ఉంటుంది? కింద ఉన్న పట్టికలో భారతదేశంలోని కొన్ని పట్టణాలలో జనవరి 10న సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు ఉన్నాయి. వీటి ఆధారంగా పట్టిక కింద ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ప్రదేశం, సూర్యోదయం, సూర్యాస్తమయం. కీలక పదాలు: వాతావరణం, భూమధ్యరేఖ ప్రాంతం, ఘనీభవనం, సౌర వికిరణం, సూర్యపుటం, పతన కోణం, ఉష్ణ సమతుల్యం, గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత, ఉష్ణ విలోమానం, భూగోళం వేడెక్కటం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి లైన్ టు లైన్ ఇంపార్టెంట్ టెట్ డిఎస్సికి కంటిన్యూగా రివిజన్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తేనే మనము మర్చిపోయిన వర్డ్స్ కూడా గుర్తొస్తాయి. ఏదైనా పని చేస్తూ కూడా ఈ వీడియోస్ వినడానికి యూస్ఫుల్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.